వైసీపీ డైలీ అప్డేట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం. ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. ఏదమ్మా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన కొన్ని సదుపాయాలు కల్పించాలని డైరెక్షన్ ఇచ్చింది, వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని రివ్యూ పిటిషన్ వేశారు. ఇప్పుడు పరిస్థితి రివ్యూ పిటిషన్ వేశారు కదా, దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూడతాం. అంటే సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. సర్వికల్ ప్రాబ్లం ఉంది, పిల్లు అడిగారు, అలాంటి అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్ లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది.